హలో! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డబ్బు దాచుకోవడం, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం వినడానికి బావుంటుంది కానీ, ప్రాక్టికల్గా ఆలోచిస్తే భలే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా! ముఖ్యంగా ఇన్సూరెన్స్ విషయానికొస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. అందుకే ఈ గొప్ప ఇన్సూరెన్స్ డిబేట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. ఓకే, ఇందులోకి డీప్గా డైవ్ చేద్దాం. చాలామంది బుర్రలో తొలిచే అతి పెద్ద ప్రశ్న, అసలు ఏ ఇన్సూరెన్స్ నిజంగా అవసరం? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేక టర్మ్ ఇన్సూరెన్సా? చాలామంది ఈ రెండింట్లో ఏదో ఒకటే తీసుకోవాలి అనుకుంటారు. అదొక పెద్ద డైలమా. కానీ ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. మన ఫైనాన్షియల్ లైఫ్ అనేది అచ్చం ఒక టూ వీలర్ లాంటిది. బండి సేఫ్గా ముందుకు వెళ్లాలంటే ముందు, వెనుక రెండు చక్రాలు పక్కాగా ఉండాల్సిందే కదా! ఈ రెండు ఇన్సూరెన్సులు కూడా అంతే. వేర్వేరు పర్పస్ల కోసం ఇవి పనిచేస్తాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఫైనాన్షియల్ జర్నీ బ్యాలెన్స్ తప్పుతుంది. సో ముందుగా మన బండికున్న మొదటి చక్రం గురించి మాట్లాడుకుందాం. అదే హెల్త్ ఇన్సూరెన్స్. దీన్నే లివింగ్ బెనిఫిట్స్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయో, మెడికల్ బిల్స్ ఎలా మండిపోతున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అచ్చం ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. హాస్పిటల్ ఖర్చులు, సర్జరీలు, ఐసీయూ, టెస్ట్లు, మందులు వీటన్నిటి నుంచి మన సేవింగ్స్ని కాపాడుతుంది. మనం కష్టపడి కూడబెట్టుకున్న ఎమర్జెన్సీ ఫండ్స్ మొత్తం ఒకేసారి ఆవిరైపోకుండా చూసుకునే లైఫ్ సేవింగ్ షీల్డ్ ఇది. ఒకసారి ఈ నంబర్ చూడండి, 3,00,000 రూపాయలు. ఎవరికైనా సడన్గా డెంగ్యూ లాంటి ఫీవర్ రావచ్చు, లేదా ఏదైనా గుండె సమస్య రావచ్చు. క్షణాల్లో హాస్పిటల్ బిల్లులు 3,00,000 దాటేస్తాయి. ఇలాంటి సడన్ ఖర్చులు ఎంత స్పీడ్గా పెరుగుతాయో ఆలోచిస్తేనే కాస్త భయం వేస్తుంది కదా. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ని కంపేర్ చేద్దాం. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే జేబులు ఖాళీ, సేవింగ్స్ 0. విపరీతమైన మెంటల్ అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్ పడుతోంది. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఆ టెన్షన్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బిల్లులో సింహభాగం వాళ్లే కడతారు. ఈ చిన్న సేఫ్టీ నెట్ ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ని తలకిందులు కాకుండా కాపాడుతుంది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ అసలు ఈ కవరేజ్ ఎవరికి పక్కాగా అవసరమో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది. మ్యారీడ్ కపుల్స్, వృద్ధులైన పేరెంట్స్ ఉన్నవారు, చిన్నపిల్లలున్న ఫ్యామిలీస్, కెరియర్లో జాబ్స్ మారే ప్రొఫెషనల్స్, అలాగే బిజినెస్ చేసుకునేవాళ్లు, వీళ్ళెవ్వరికీ కూడా ఈ కవరేజ్ని స్కిప్ చేసే ఆప్షనే లేదు. హాస్పిటల్లో అడుగుపెడితే బిల్లులు లక్షల్లో ఉంటాయి కాబట్టి ఇదొక మస్ట్ హ్యావ్. రైట్? ఇప్పుడు మన బండికి ఉన్న రెండవ చక్రం గురించి చూద్దాం. సెక్షన్ 2, టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లెగసీ బెనిఫిట్స్. ఇందాకటిదాకా ప్రెజెంట్ హాస్పిటల్ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ సెకండ్ వీల్ ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ని, వాళ్ల లైఫ్ స్టైల్ని సేవ్ చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పక్కా ప్యూర్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే, ఫ్యామిలీకి మెయిన్ ఇన్కమ్ తెచ్చే వ్యక్తి సడన్గా దూరమైతే ఆ కుటుంబానికే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బుని ఇచ్చే ప్లాన్ ఇది. మనిషి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు, కానీ వాళ్ల ఇన్కమ్ ఆగిపోయినప్పుడు ఇది కరెక్ట్గా ఒక ఇన్కమ్ రీప్లేస్మెంట్ లాగా అండగా నిలుస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక ₹1,00,00,000 తీసుకుందాం. సంపాదించే వ్యక్తి లేనప్పుడు ఆ ఫ్యామిలీకి ₹1,00,00,000 టర్మ్ కవరేజ్ ఉంటే అది వాళ్ళకి ఎంత భరోసా ఇస్తుందో ఊహించండి. రేపటి రోజున ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడే చాలా చాలా పెద్ద అండ ఇది. ఆ పెద్ద అమౌంట్ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, పిల్లల చదువులు మధ్యలో ఎక్కడా ఆగిపోకుండా చూస్తుంది, హోమ్ ఈఎంఐలు బౌన్స్ అవ్వకుండా కవర్ చేస్తుంది, ఫ్యామిలీ డైలీ ఖర్చులకు ఎలాంటి లోటు రానివ్వదు. ఓవరాల్గా ఒక ఫ్యూచర్ సెక్యూరిటీనిస్తుంది. అంటే ఒకరి ప్రయాణం సగంలో ఆగిపోయినా ఆ ఫ్యామిలీ డ్రీమ్స్ మాత్రం ఎక్కడా బ్రేక్ పడకుండా కంటిన్యూ అవుతాయి. ద బ్లూ ప్రింట్. ఈ రెండు ఇన్సూరెన్స్ల మధ్య ఉన్న సైడ్ బై సైడ్ కంపారిజన్ చూద్దాం. ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ స్లైడ్ ఈస్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో హెల్త్ ఎక్స్పెన్సెస్ని కాపాడితే, టర్మ్ ఇన్సూరెన్స్ ఏమో ఫ్యామిలీ ఫ్యూచర్ని కాపాడుతుంది. ఒకటి హాస్పిటల్లో ఉన్నప్పుడు పనికొస్తుంది, ఇంకొకటి మనకంటూ ఏదైనా జరిగితే ఫ్యామిలీకి పనికొస్తుంది. ఒకదాని మెయిన్ పర్పస్ మెడికల్ బిల్స్ కవర్ చేయడమైతే, మరొకదాని పర్పస్ ఇన్కమ్ రీప్లేస్మెంట్. ఒక ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ చూసుకుంటే, ఫినాన్స్లో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కంటే ముందు ప్రొటెక్షన్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇది ఇమీడియట్ నీడ్, హాస్పిటల్ ఖర్చులు ఎప్పుడైనా రావచ్చు. సెకండ్ స్టెప్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం.
ఈ 2 రక్షణ కవచాలున్న తర్వాతే మూడవ స్టెప్గా వెల్త్ బిల్డింగ్ గురించి అంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఇదొక గోల్డెన్ రూల్. కవరేజ్ క్యాలిక్యులేషన్, ద రూల్స్ ఆఫ్ థంబ్. అసలు ఎంత కవరేజ్ ఉండాలి అనేది చాలామందికి ఉండే డౌట్. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాథ్స్ చాలా సింపుల్ అండి. సింగిల్స్కైతే ఒక 5 నుంచి 10 లక్షల హెల్త్ కవరేజ్ ఉంటే సరిపోతుంది. అదే ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా 10 నుంచి 25 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం బెస్ట్. ఇక టర్మ్ ఇన్సూరెన్స్కొచ్చేసరికి రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే ఒకరి వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు కవరేజ్ పక్కాగా ఉండాలి. సో ద క్రూషియల్ పాయింట్ ఈస్, ఉదాహరణకి ఒకరి శాలరీ సంవత్సరానికి 10 లక్షలు ఉందనుకుందాం. అప్పుడు వాళ్లకి ఉండాల్సిన ఐడియల్ టర్మ్ కవర్ కనీసం 1.5 నుంచి 2 కోట్ల వరకు ఉండాలి. ఇన్ఫ్లేషన్ని తట్టుకుని ఫ్యామిలీకి ఎప్పటికీ ఎలాంటి డోకా లేకుండా ఉండాలంటే ఈ మాత్రం కవరేజ్ ఉండాల్సిందే. సరే, ఇదంతా బానే ఉంది కానీ చాలామంది పడిపోయే ఒక పెద్ద ట్రాప్ ఉంది, ద కార్పొరేట్ ఇన్సూరెన్స్ ట్రాప్. అరే, నా కంపెనీ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తోంది కదా, మళ్ళీ నా సొంత డబ్బులు పెట్టి పర్సనల్ పాలసీ తీసుకోవడం ఎందుకు అని చాలామంది రిలాక్స్ అయిపోతారు. అసలా కంపెనీ ఇచ్చే కవరేజ్ ఒక్కటే నిజంగా సరిపోతుందా? ఈ ఎంప్లాయర్ కవరేజ్ వెనుక కొన్ని హిడెన్ రిస్కులున్నాయి. సడన్గా జాబ్ మారితే ఆ గ్యాప్లో కవరేజ్ ఉండదు. అప్పుడేదైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ హాస్పిటల్ బిల్లు 10 లక్షలొచ్చి కంపెనీ కవరేజ్ కేవలం 2 లక్షలే ఉంటే మిగతా 8 లక్షలు జేబులోంచి కట్టుకోవాలి కదా. అంతేకాదు, రిటైర్ అయ్యాక కంపెనీ వాళ్లు ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఆ వయసులో కొత్తగా పర్సనల్ పాలసీ దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కేవలం కార్పొరేట్ పాలసీ మీదే డిపెండ్ అవ్వడం ఒక కుటుంబాన్ని చాలా పెద్ద రిస్క్లో పెట్టడమే. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్స్. ఇదంతా చూశాక గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఒక బైక్కి 2 చక్రాలు ఎలాగో ఫైనాన్షియల్ లైఫ్ సేఫ్గా ముందుకు వెళ్లాలంటే ఈ 2 ఇన్సూరెన్స్లు అంతే అవసరం. మనం స్టార్టింగ్లో అనుకున్న లాజిక్ ఎంత కరెక్టో ఇప్పుడు అర్థమవుతోంది కదా. ఇప్పుడు ముగించే ముందు అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పాయింట్ ఇది. మన ఫైనాన్షియల్ బైక్కి ఈ 2 చక్రాలు స్ట్రాంగ్గా ఉన్నాయా, లేక పంక్చర్ అయిన టైర్తో రిస్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా? ప్రొటెక్షన్ ఎప్పుడూ కాంప్రమైజ్ కాకూడదు. ఈ